పాపము నీ ఎదుట ఉన్నప్పుడు యూనో నో అన్న పదము ఎస్ కంటే చాలా ప్రాముఖ్యమైనది, చాలా శ్రేష్టమైనది కూడా. మోరోవర్ మనం ఈ ఎస్ అండ్ నో ఎదుటి మనుషుల్ని మీద బట్టి మనం ఆధారం చేసుకొని చెప్తూ ఉంటాం కదా. ఎదుటి మనిషి మనకి లవ్డ్ వన్స్ అయితే వాళ్ళని మంచి చెప్పినా చెడు చెప్పినా మనల్ని హర్ట్ చేసే మాటలు చెప్పినా మనం ఎస్ అనే చెప్తాం. ఈ ఎస్ అని ఒకవేళ మనకి ఇష్టం లేని వాళ్ళు మనకి ఆఫర్ ఏదైనా చేసినప్పుడు, మనకి ఇష్టం లేని వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు విల్ సే నో. ఎదుటి మనిషిని బట్టి మనం ఎస్ చెప్పాలా నో చెప్పాలని ఆధారపడుతూ ఉంటాం. బట్ ప్లీజ్ డోంట్ డూ దాట్. ఎదుటి మనిషిని బట్టి నువ్వు ఎస్ చెప్పాలా నో చెప్పాలని ఆధారపడకూడదు. ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ విజ్డమ్. నీ వివేచనను బట్టి దేవుడు నీకు ఒక వివేచన ఇచ్చాడు. ఏది మంచి, ఏది చెడు, ఏది నిన్ను బాధ పెడుతుంది, ఏది నిన్ను హ్యాపీ చేస్తా అన్న విషయం నీకే బాగా తెలుసు. సో డోంట్ సీ హూ ఆర్ టెల్లింగ్ టు యూ, హూ ఆర్ ఆఫరింగ్ టు యూ. నీ ఎదుటి మనిషిని బట్టి నువ్వు ఎస్ నో అని ప్లీజ్ డిసైడ్ అవ్వద్దు. మనం దేన్ని బట్టి ఎస్ నో అని డిసైడ్ అవ్వాలంటే దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానమును బట్టి, వివేచనను బట్టి, వాక్యం ఆధారము చేసుకొని అది మంచి అయితే దానికి మనం ఎస్ చెప్పాలి. అది పాపం అయితే దాన్ని ఒప్పుకొనుకుము. అది సామెతల్లో రాయబడింది. పాపం నిన్ను ప్రేరేపింపగా, వాళ్ళకి లవ్డ్ వన్స్ అయినా, నీకు ఇష్టమైన పని అయినా, ఏదైనా పాపము నిన్ను ప్రేరేపించగా దానికి ఒప్పుకుము. సే నో టు ద సిన్. యోసేపు నో చెప్పాడండి. ఒక అందమైన స్త్రీ నాతో శయనించు, నాతో తప్పు చేయి, ఇదిగో నాతో కలిసి ఉండు అని ఆమె ప్రేరేపించినప్పుడు యోసేపు నో అని ఒక మాటతో తెంచేశాడు. దట్ నో, దట్ ఆ టైంలో అతను చెప్పిన నో అన్న ఒక వర్డ్ వెళ్ళాడండి. ఎక్కడ ప్రైమ్ మినిస్టర్ లాగా నిలబడ్డాడు ఐగుప్తు దేశంలో. అయితే ఆయన్ని గోతులో వేశారో, ఎవరైతే ఆయన్ని మోసం చేశారో అదే అన్నదమ్ములకి ఫుడ్ పెట్టే అంతగా శత్రువులు ఎదుట భోజనం సిద్ధపరిచాడండి. దట్ ఈస్ ద బ్లెస్సింగ్ వెన్ వి సే నో టు ద సన్. మనము ఎదుటి మనిషిని బట్టి మనం ఎస్ చెప్పామనుకోండి, ఆదాము అవ్వలాగే అవుద్ది. హవ్వ ఏం చేసింది? తినద్దన్న ఫలాన్ని తినింది కాకుండా తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది. ఆదాముకి సమస్తము తెలుసు, దేవుడు మాట్లాడాడు ఆదాముతో. అయినా సరే ఇచ్చింది నా భార్య కదా అని చెప్పి తప్పైనను సరే ఏం చేశాడు? తీసుకొని తిన్నాడు. తినడం వల్ల జనరేషన్ మొత్తం సిన్ఫుల్ హ్యూమన్ లైఫ్ ఒక సిన్ఫుల్గా మారిపోయింది. వన్ డెసిషన్ దట్ యు ఆర్ మేకింగ్, ఐదర్ ఇట్ ఈస్ ఎస్ ఆర్ నో, విల్ డిసైడ్ యువర్ ఫ్యూచర్ బ్లెస్సింగ్. అదే ఎస్ నో ఎదుటి మనిషిని బట్టి ఆధారం చేసుకొనక వాక్యం ఏం చెప్తుంది, అది మంచి అయితే, వాక్యానుసారమైనది అయితే దానికి సరే, అది నేను చేస్తాను, అది నేను ఉంటాను అని చెప్పాలి. వాక్యానికి విరుద్ధమైనది పాపం ఏదైనా నేను ఎదుటి నిన్ను ప్రేరేపించినప్పుడు దానికి ఒప్పుకొనకుండా నో అని నువ్వు చెప్పగలిగితే అదే వాక్యము నిన్ను ఎత్తుపట్టుకొని ఆశిస్తుంది. ఆశీర్వాదంలో మనము కూడా ఒక పాత్రలముగా మనం అవుతాం. దేవుడు మనందరినీ